హైదరాబాద్ అత్తాపూర్ దగ్గర మూసీ నదిలో కెమికల్స్ ను డంపింగ్ చేస్తున్న లారీని స్థానికులు పట్టుకున్నారు. షాద్నగర్, బాలనగర్ కంపెనీల నుంచి విషపూరిత కెమికల్స్ ను తీసుకొచ్చి మూసీ నదిలోకి వదులుతున్నారు. కెమికల్స్ డంపింగ్ కోసం అక్రమంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఒక లారీకి 25,000 రూపాయలు తీసుకుని కెమికల్స్ ను మూసీ నదిలోకి వదులుతున్నారు. 7 ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమ దందాను జగన్ అనే ఓ ఇసుక వ్యాపారి నడుపుతున్నట్లు గుర్తించారు. పొల్యూషన్ బోర్డు అధికారులతో కుమ్మక్కై ఈ దందా సాగుతోందని, సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, మూసీ ప్రక్షాళన కోసం, మూసీ సుందరీకరణ కోసం ఇటు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంటే కొంతమంది అక్రమార్కులు మాత్రం పారిశ్రామిక రసాయనాలను, అత్యంత విషపూరితమైనటువంటి పారిశ్రామిక రసాయనాలను మూసీలోనికి వదిలి మరింత కలుషితం చేస్తున్నటువంటి వైనం వెలుగు చూస్తుంది. ప్రస్తుతం నేను ఇటు రాజేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపుఘాట్ వద్ద ఉన్నాను. బాపుఘాట్ వద్ద ఈ మూసీ నదిలోకి అత్యంత విషపూరితమైనటువంటి పారిశ్రామిక రసాయనాలను వదులుతున్నటువంటి వైనం వెలుగు చూస్తుంది. తెల్లవారుజామున ఉదయం ట్యాంకర్లో సుమారుగా 20,000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ట్యాంకర్లో పారిశ్రామిక రసాయనాలను తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పైప్ లైన్ ద్వారా మూసీ నదిలోకి డంప్ చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడే ఉండేటటువంటి స్థానికులు అడ్డగించారు. అనంతరం లారీకి సంబంధించినటువంటి ట్యాంకర్కి సంబంధించిన విషయాన్ని రాజేంద్ర పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే రాజేంద్ర పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకునే ట్యాంకర్ సీజ్ చేశారు. మరోవైపు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక ట్యాంకర్ పారిశ్రామిక రసాయనాలను డంప్ చేస్తున్నటువంటి సమయంలో అదే సమయంలో మరొక ట్యాంకర్ కూడా వచ్చింది. సో అప్పటికే పోలీసులు రాకను గమనించినటువంటి మరొక ట్యాంకర్ డ్రైవర్ అక్కడ నుంచి ఆ ట్యాంకర్ను తీసుకుని మిస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతని కోసం కూడా పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి సమయంలో సుమారుగా 5 నుంచి 8 ట్యాంకర్లు వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి పారిశ్రామిక వాడల నుంచి వస్తున్నట్టుగా ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా షాద్నగర్ తో పాటు బాలనగర్, పటాన్ చెరువు ప్రాంతాల నుంచి ఈ పారిశ్రామిక రసాయనాలను ప్రతిరోజు కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క ట్యాంకర్ కూడా సుమారుగా 20,000 లీటర్ల సామర్థ్యం ఉంటుంది. ఒకసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు. ట్యాంకర్ కు సంబంధించినటువంటి వాల్కు ఈ యొక్క పైపును కనెక్ట్ చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పైప్ లైన్ మార్గం గుండా మూసీలోనికి ఈ రసాయనాలను వదులుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఈ దందా నడుస్తూనే ఉంది. ఒక్కొక్క ట్యాంకర్ 20,000 లీటర్ల సామర్థ్యంతో ఉంటే ఈ వ్యర్థాలను, పారిశ్రామిక రసాయనాలను మూసీలోని కలపడానికి ఇక్కడే ఉండేటటువంటి ఇసుక రీచ్ యజమాని సుమారుగా 20,000 వరకు కూడా చార్జ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతిరోజు కూడా లక్షల్లో ఈ వ్యాపారం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు ఇక అందరూ ఈ ప్రాంతంలో నిర్మానుష్యంగా మారిన తర్వాత అర్ధరాత్రి తర్వాత ఈ దందా అంతా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవంతా విషపూరితమైనవి, అత్యంత దుర్వాసన కూడా వెదజల్లుతూ ఉంటాయి ఈ రసాయనాలు. వీటిని పీల్చినా వివిధ రకాల వ్యాధుల బారిన పడేటటువంటి అవకాశం ఉంటుందంటూ చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు, స్థానికంగా ఉండేటటువంటి పోలీసు సిబ్బంది కావచ్చు, గుర్తించడంలో విఫలమయ్యారంటూ చెప్పుకోవచ్చు. సుమారుగా 7 ఏళ్ల తరబడి ఈ తతంగం కొనసాగుతోంది. ప్రతిరోజు కూడా 10ల సంఖ్యలో ఈ యొక్క ట్యాంకర్లు వస్తున్నప్పటికీ ఈ లోకల్గా ఉండేటటువంటి పోలీసులు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఎక్కడా కూడా గుర్తించలేదు, వారిని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేయలేదు. దీంతో రెచ్చిపోయినటువంటి ఇసుక రీచ్ యజమాని ఈ దందాను కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు కూడా లక్షల్లో ఆదాయం పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క రసాయనాలు నీటిలో కలవడం వల్ల నీరు కూడా కలుషితం అయిపోతుంది. అందులో జీవరాశులు కూడా బతికేటటువంటి అవకాశం లేదంటూ గతంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికే మనం నిల్చున్న ఈ ప్రాంతం కూడా అత్యంత దుర్గంధం వెదజల్లుతోంది. అత్యంత దుర్గంధంతో ఈ ముక్కు పుటలు అదే విధంగా దుర్వాసన వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ప్రతిరోజు కూడా ఈ తతంగం కొనసాగుతూ ఉన్నప్పటికీ ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, లోకల్ గా ఉండేటువంటి పోలీసులు కూడా పట్టించుకోలేదు. సో ఇకనైనా సరే ఈ రసాయనాల ట్యాంకర్లు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయన్న అంశాల మీద నిఘా పెట్టాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికీ పోలీసులు చెప్తున్న అంశాల ప్రకారం అయితే ప్రస్తుతం ఇప్పుడు పట్టుకున్నటువంటి ట్యాంకర్ షాద్నగర్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరొక ట్యాంకర్ను కూడా పరాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ ట్యాంకర్ను కూడా త్వరలోనే పట్టుకుంటాం, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.